హాయ్ కృప. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నాను కృప, నువ్వు కృప? నేను చాలా బాగున్నాను. ఓకే, సండే వచ్చేసింది. వీడియో వచ్చేసింది. నేను మర్చిపోయినా, మనోళ్ళు అసలు టైటిల్లో కూడా మొన్న అది పెడితే భలే ఇష్టపడ్డారు. అసలు ఆ మాట కింద ఒక సిస్టర్ అయితే నవ్వుతూ ఈ మాట మాకు బాగా నచ్చుద్దని రాసింది. మరి ఈ రోజు మన స్పెషల్స్ ఏంటి, అలానే మన షాప్ అడ్రస్ అన్ని నువ్వు టకటకా చెప్పేయాలి ఇప్పుడు. గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్విక్ సారీస్ అండ్ కట్ పీసెస్ 113వ నెంబర్ షాప్. ఓకే, బి బ్లాక్. సిటీ మార్కెట్ కి వాసవికి వెళ్తున్నారు కొంతమంది, ఒక షాప్ తెలియక. కాంప్లెక్స్ అన్నిటిని దాటుకొని రావాలి మనం. ఇటువైపు నుంచి విజయవాడ నుంచి వస్తేనేమో మందే ఫస్ట్, బస్ స్టాండ్ వైపు నుంచి వస్తేనేమో అవి రెండు దాటి మన దగ్గర దాటాక వైష్ణవి ఉంటుంది. దూరం ఉండదు, బై వాక్ వచ్చేయచ్చు. ఎక్కడ దిగినా కూడా బై వాక్ వచ్చేయచ్చు. వైష్ణవి కాంప్లెక్స్, బి బ్లాక్ 113వ నెంబర్ షాప్. ఓకే, ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం నేను డ్రెస్ అని చెప్పేసి డ్రెస్ కలెక్షన్ కాదు, నేను డ్రెస్ వేసుకున్నాను కానీ చీరలే మన దగ్గర. అది కట్ సారీస్. కట్ సారీస్ కున్న క్రేజ్ ఎవర్ గ్రీన్ అన్నమాట. అవును, ఎలాంటిదంటే ఎప్పుడు పెట్టినా కూడా మన వాళ్ళు కట్ సారీస్ ఫస్ట్ బై చేసేస్తారు. అది హోల్సేల్ కావచ్చు, రిటైల్ కావచ్చు, వెళ్ళిపోతాయి. లాస్ట్ వీక్ పెట్టాము హై ఫ్యాన్సీలు. అసలు సిల్క్ సారీస్ కి బార్డర్స్ వచ్చేసి జెరీ బార్డర్, సిల్వర్ బార్డర్, బ్రాసోలు అవన్నీ వచ్చినాయి. లాస్ట్ వీక్ పెట్టాము, అవి అయిపోయినాయి. మధ్యలో 2 పండగలు రావటము, షాప్ క్లోజ్ ఉండటము, కొంతమంది ఉంది అనుకొని వెళ్ళిపోవడం, అదేంటి షాప్ క్లోజ్ ఉంది అనుకొని రాకపోవటము, వాళ్ళే ప్రిపేర్ అయిపోవడం, ఇంకా మళ్ళీ 4 రోజులు ఏందని స్టాక్ అయిపోయింది అనుకోని ఉంటాము. అలాంటివి కొన్ని అయితే నిజంగానే అయిపోయాయి అని చెప్పి మేము పంపించిన వాళ్ళు కొంతమంది. సో ఫైనల్లీ మన లాస్ట్ వీక్ పెట్టిన స్టాక్ అప్పుడే అయిపోయింది. ఇప్పుడు మరి మోడల్స్ మారిని రీస్టాక్ అయింది బై గాడ్స్ గ్రేస్ అన్నమాట. వెంటనే కటింగ్ అది జరిగింది అన్నమాట. కలెక్షన్ ని కట్ పీసెస్ కటింగ్ అయిపోవడం చాలా కష్టం అసలు. పోయిన వారం అన్లిమిటెడ్, ఈ వారం లిమిటెడ్. అదొకటి మైనస్ అన్నమాట. ఆ కలెక్షన్ ఉంది. టిక్కీ శారీస్ ఉన్నాయి. టిక్కీ శారీస్ మామూలు కాదు, మామూలు క్రేజ్ కాదు దీనికి. ఇదే బార్ చీర కొంచెం బ్లౌజ్ పేర్ చేసి ఒక బాక్స్ లో పెడితే 1000 రూపాయలు పైన తప్పితే కింద ఉండదు దాని రేటు. అంటే మనం ఇచ్చే క్వాలిటీ. ఇప్పుడు మామూలుగా సిల్క్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని సిల్కే. అవునవును, ఒకటైతే మెత్తగానే ఉంటది, కానీ దాన్ని చూస్తానికి మెత్తగా ఉంటది, పట్టుకుంటే ఫుల్ గరగ్గా ఉంటది. మెటీరియల్ టచ్ చేస్తే. కాబట్టి అలాంటివన్నీ కాదు మనం ఇచ్చేది. ఫస్ట్ మంది మెయిన్ క్వాలిటీ. కొంతమంది ఉంటారు క్వాలిటీ గురించి తెలియని వాళ్ళు క్వాలిటీ గురించి మాట్లాడతారు కొంతమంది. లాస్ట్ వీక్ నేను ఇది చెప్దాం అనుకున్నాను అక్క, నిజంగా భలే గుర్తొచ్చింది. అన్నయ్య ఇది 1170 రూపాయలు చీర అంటే ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. ఆవిడ పేరు కూడా మర్చిపోయాను, అంటే వారమైంది కదా. అవునవును, కస్టమర్స్ కూడా తెలుసు ఎంత రేట్ ఉంటది అని అంది. ఒకసారి కస్టమర్ కి తెలిస్తే దాని వాల్యూ ఆ మాట మాట్లాడరు. ఆమె రిటైలర్ పాపం, ఆమె హోల్సేల్ కాదు, ఆమె అమ్మదు, ఆమెకి తెలియదు క్వాలిటీ. నాకు తెలుసు రియల్లీ. నిజంగానే మన కట్ శారీస్ లో వచ్చేళ్ళకి ఒక్కొక్క శారీ 1000 రూపాయలు పైన కూడా అంత క్వాలిటీ, ఆ రేంజ్ ఉండే శారీ కూడా మన కట్ పీసెస్ లో మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనేది మనం పెడుతూ ఉంటాం కట్ శారీస్ లో. కొంచెం వస్తాయి అంతే. అన్నయ్య పట్టుకున్న చీర నిజంగానే షోరూమ్ లోకి వెళ్తే నువ్వు 1200 పైన కానీ తక్కువ ఉండదు. ఓకే, అలాంటి చీర గురించి చెప్తే మాకు కూడా తెలుసు. కొంతమంది కామెంట్స్ నిజంగా చాలా దారుణంగా పడుతున్నారు కదా పెడుతున్నారు, కానీ మనం పట్టించుకోం. వీడియోలో చూసాను, వాళ్ళు ఏమైనా అనుకోని మనకు అనవసరం. అంతే, మన కస్టమర్స్ మనకున్నారు, మన వాల్యూ తెలిసిన వాళ్ళు మనకున్నారు, వాళ్ళ వాల్యూ ఏంటో మనకు తెలుసు. ఇలాంటి పిచ్చి కామెంట్స్ కి గానీ, దేనికి నెగటివ్ కామెంట్స్ కి గానీ నేను అసలుకి రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన వీక్ ఎప్పుడు వస్తుందా, సండే ఎప్పుడు వస్తుందా, 8 ఎప్పుడు అయిద్దా ఎదురు చూస్తా ఉంటారు. ఎదురు చూసి అసలు చక్కగా ప్రతి వీడియో 10 to 15K ఈజీగా రాసుకోవచ్చు మనం. ఆ టైంలో రిలీజ్ చేసి మరి ఆ టైం లేట్ నైట్ ఇంకా నిద్రపోతే అయినా కూడా చక్కగా వీక్ అంతా మన వీడియో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కస్టమర్లు వస్తూనే ఉంటారు. మనకి తెలుసు మన గురించి ఏంటి అనేది. 100 చీరలు 150 చీరలు 200 చీరలు పెట్టినా చాలు. ఎందుకంటే మన అంత షాప్ కాదు. మాకు మినిమం 1000 చీరలు ఉంటేనే ఆ ఐటమ్ మేము పెడతాం. మేము బయటకు తెస్తాము. ఎందుకంటే ఒక పూటలో అమ్మేసేసి ఒక గంటలో అమ్మేసి మిగతా వాళ్ళకి ఇవ్వని చెప్పం మేము. అవును, మీకు కనీసం 2 రోజులు అవి అమ్ముతా నేను. అంత స్టాక్ తెచ్చుకుంటాము. అల్లటప్పక ఏం చేయట్లేదు. అవునవును, మేము అదే అంటున్నాను. అవునవునవును, అదే 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 సగం సరికి నేను పెట్టింది కటింగ్ పెడుతుంది. అప్పటికే సగం సరుకులు దగ్గర 200 డిజైన్లు వచ్చినాయి. అబ్బా, అది కాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిజైన్లు పెరిగినాయి. 130 డిజైన్లు వచ్చినాయి. 130 డిజైన్లు.
డిజైన్లు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే 100-200 చీరలు పెట్టి అవి అమ్మేసి మన దగ్గర లేదమ్మా స్టాక్ అని చెప్పేది కాదు. అవును, మనం ఏదైనా మినిమం అబోవ్ 1000 చీరల పైన 1000 పైనే ఉంటేనే మనం ఆ కలెక్షన్ అనేది బయటికి తీసుకొస్తాము. అలా చేస్తున్నాము, ఖాళీగా కూర్చోలేక కాదు కదా. అవును, కానీ ఎనీవే కృప, నీకైతే చెప్తున్నాను, ఒక అక్కలాగా ఎవరు ఎటువంటి కామెంట్స్ పెట్టినా నీ వరకు నాకు తెలుసు, వెళ్ళిపో, అలానే వెళ్ళిపో ముందుకి. నేను అసలు పట్టించుకో, నాకు ఈ మధ్యలో అసలు నేను చెప్తాం కూడా మానేశాను. కాకపోతే ఈ 1170 రూపాయలు అని చెప్పారు, ఆ మాట కొంచెం మేము మాకు కూడా హార్ట్ కి తగులుతుంది. ముందు చీరలు చూపించిందని మనం మైండ్ లో పెట్టుకున్నాం అనుకో, మేమైతే ఇంకొంచెం కామెడీ కూడా తీసుకుంటాం. అసలు ఎవరన్నా అని చెప్పేసి మేము కామెడీగా కూడా తీసుకుంటాం. మీ మాటలు మాకు అంత కామెడీ. అంతే, నిజమే. ఎందుకంటే ఇక్కడ జరిగేదంతా వీడియో వచ్చేలోపు, నన్ను కాల్ చేసి పిలిచేలోపు మొత్తం రెడీ చేసేస్తారు కింద. మళ్ళీ పైన కూడా అండి మొత్తం మనం వెళ్తాం ఇప్పుడు పైకి కూడా మొత్తం కలెక్షన్ రెడీ ఉంటుంది. రెడీ పెట్టుకుంటే కటింగ్లోని సెట్ చేసుకోవడం చాలా పని ఉంటుందండి. ఏది ఈజీగా అయితే తీసుకొని జస్ట్ టెక్స్టే కదా అని తీసుకోవద్దండి. సో ఈ రోజు అయితే సర్ప్రైజ్ అన్ని శారీస్ అయితే గనక చాలా బాగుంటాయి. ఓకే, ఒక అమ్మాయి అంటే కాలేజ్ పిల్లలక్క చాలా వాటికి వాళ్ళకి పట్టు చీరలు నచ్చవు, సిల్క్ చీరలు అంతకన్నా నచ్చవు. వాళ్ళకంతా కూడా ఒక ఫ్యాన్సీ కావాలి, కొంచెం పార్టీకి వెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం సిల్క్ గా అలా ఉండాలి, అంటే కొంచెం సింపుల్ గా ఉండాలి, చాలా మళ్ళీ మదర్స్ దగ్గర ఉండే ఆ మోడల్ కలవకూడదు. అవును, అలాంటివి ఉన్నాయి పైన. ఓకే, రైట్. అయితే కాలేజ్ అమ్మాయిలే కాకుండా ఇంటి ఇప్పుడు నేనైనా ఉన్నాను, అలాంటి చీర ఒకటి కట్టుకోగానే బాగుంది, ఇది బాగా కట్టుకున్నారు, చాలా బాగుంది, మనం కట్టుకుని ఇంకా బాగుంటుంది. అవునవును, అలాగే అలాంటి శారీస్ కూడా ఉన్నాయి. కొంచెం ఫ్యాబ్రిక్ టైప్ అవి ఉన్నాయి. లాస్ట్ వీక్ పెట్టిన కూడా రీస్టాక్ అయినాయి, అవి ఉన్నాయి. కేరళ శారీస్ యాజ్ యూజువల్ ఈ రోజు ముక్కల చీరలు చూపిస్తాను, బుటాలి కూడా బాల్ చీరలు చూపిస్తాను. ఇంకా కలెక్షన్ చూద్దాం. అన్నకి టైం అయితే ఇచ్చేద్దాం. నేను మాట్లాడిందంటే తప్పుగా పెట్టిన వాళ్ళకి హట్టింగ్ గా ఉంటే మాకు కూడా హట్ అవుతుందని గుర్తుంచుకోండి. ఓకే, రైట్. బాగున్నా అన్న, రాగానే అన్న నన్ను పలకరించలేదు, సో మీ అందరి ముందు ఇప్పుడే పలకరిస్తున్నారు. ఓకే అన్న, సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, ఓకే, వైష్ణవి కాంప్లెక్స్, బి బ్లాక్. ఓకే అన్న, షాప్ నెంబర్ 113. షాప్ పేరు తెలియకపోయినా సరే నంబర్ చెప్తే చాలు, ఎవరైనా చెప్తారు నెంబర్ ఎక్కడ ఏందనేది. అయితే ఇప్పుడు మన కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేదానికి కట్ శారీస్ ఆల్రెడీ మనం పోయిన వారం పెట్టింది, కాకపోతే అప్పుడు స్టాక్ అయిపోయింది. అప్పుడు చెప్పా అన్లిమిటెడ్ అమ్మ స్టాక్ అని, అవును, ఆ స్టాక్ అయిపోయింది. అదే కటింగ్ జరుగుతా ఉంది, సగం పెట్టాను అప్పుడు, సగం ఇప్పుడు తీసుకొచ్చి పెట్టా. ఎందుకంటే చాలా మందికి అందల, అందుకని మళ్ళీ తీసుకొచ్చి పెట్టా. పోయిన వారం పెట్టినప్పుడు దగ్గర 200 డిజైన్లు, అలాగే ఇప్పుడు కూడా దగ్గర 150 డిజైన్లు వస్తాయి. 150 రకాల డిజైన్స్ ఉంటాయి. దానికి దీనికి సంబంధం లేదు, సంబంధం లేకుండా డిజైన్లు దేనికైతే మారిపోతా ఉంటాయి. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక బండిల్లో సగం డిజైన్స్ చూపించాం మీకు, ఒకదానికి కూడా సంబంధం లేకుండా వస్తుంది. అలాగే ప్రతిదీ ఇట్లా ప్రతిదానికి బండిల్కి మొత్తం ఓవరాల్ గా 30 శారీస్ వస్తాయి, 30 డిజైన్లు వస్తాయి. ఓకే, బండిల్ గా తీసుకొని అమ్ముకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట 30 శారీస్ అనేది. ఎందుకంటే 30 చీరలు, 30 డిజైన్లు, 30 కలర్స్. ఇక్కడ వేసింది మనం దగ్గర 10 చీరల పైన వేసాం. అవును, ప్రతిదీ ఒకదానికి కూడా సంబంధం లేదు. చూసారు కదా, ఇక్కడ మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 to 15 సారీస్ మీ కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. ప్రతి సారీ కూడా మీరు కనుక గమనిస్తే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇలా మనకి ఓవరాల్ గా కట్టకొచ్చేసరికి 30 పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ మనకి మెటీరియల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏమేమి కలుస్తాయి అన్న? ఒకటే కంపెనీ ఐటమ్ అమ్మా, పెన్సిల్ క్రేప్, మౌస్ క్రేప్, పెన్సిల్ స్మూత్. ఇది అనేది ఏంటంటే ఈ స్మూత్ అనేది ఓన్లీ షోరూమ్ ఐటమ్, లేదంటే కట్ పీస్ లో వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందంటే, మనము ఈ టైప్ ఆఫ్ సారీ ఒకవేళ చూసినా కూడా ఇక్కడ మెటీరియల్ క్వాలిటీ ఉంది, హెవీ క్వాలిటీ ఉంది. ఇది గమనించండి, మేము చెప్తున్న మాటకి మీనింగ్ అదనమాట. ఇప్పుడు మీకు కొంచెం ఏంటంటే లైట్ గా ఉండడం కానీ అలా కాకుండా మీకు వచ్చరికి క్వాలిటీ అనేది చాలా సాఫ్ట్ గా, చాలా హెవీగా ఉంది. అండ్ ఎవ్రీ లైన్, ఎవ్రీ అంటే డిజైన్ కూడా మీకు చాలా స్పెసిఫిక్ గా కనబడుతూ ఉంటుంది అనమాట. హై క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ అనేది ఉంటుంది. మంచి డిజైన్స్, ప్రతి సారీకి బ్లౌజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. బ్లౌజ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు చూసిన డిజైన్ సూరత్ లో 100 రూపాయల చీర కాడ నుంచి 2-3 వేల రూపాయల చీర దాకా వస్తుంది. ఓకే, అది మాట అనమాట. మీరు కంపెనీ, మీరు ఆ డిజైన్స్ అన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, అయ్యే డిజైన్స్ ఇంకా అవి కొడతారు. ఓకే, అది మెటీరియల్ చూసుకోవాలి ముందు. డిజైన్ ఏముంది, 100 రూపాయల చీర డిజైన్ ఉంటుంది, 1000 రూపాయల చీర ఒకటేలా ఉంటాయి. అవి చూసుకొని మనం ఇది మాకు తెలుసులే అనుకుంటాం. అలా కాదమ్మా, క్వాలిటీ డైరెక్ట్ చూస్తే మీకు అప్పుడు తేడా వస్తుంది.
బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మంత్లీ డిజైన్స్ మారుస్తారు. ఉమ్, ఒకసారి వేసిన డిజైన్స్ రెండోసారి వేయరు. ఓకే. అట్లా ఏం చేస్తారంటే వేసిన డిజైన్ పక్కన పెట్టేస్తారు. ఉమ్, అవన్నీ కాపీలు అవుతాయి. ఓకే అన్న. ఆ 100 రూపాయల చీరకి అదే డిజైన్ వస్తుంది, 1000 రూపాయల చీరకి అదే డిజైన్ వస్తుంది. మనకేంటంటే క్వాలిటీ పట్టుకున్నప్పుడు తేడా అనేది తెలుస్తుంది. అవునవునవును. అలా క్వాలిటీ చూడండి. మీకు ఐటమ్ తెలియాలి అనుకుంటే డైరెక్ట్ షాప్ కు రండి. ఉమ్, వీడియో కాల్స్ ఇట్లా కాదు, ఫోటోలు పెడతాం కాదు. క్వాలిటీ ఏంటంటే రెగ్యులర్ గా సేల్ చేసే వాళ్ళకి ఉమ్, ఫోటోలో చూసినా కూడా క్వాలిటీ అర్థమైపోతుంది. అవును, జూమ్ చేసి చూస్తే క్వాలిటీలో ఉన్న థ్రెడ్ అనేది తెలిసిపోతుంది. మైండ్ కి వచ్చేసింది. అవునవును. ఇది స్మూత్. ఇప్పుడు నువ్వు చూస్తుంది ఓన్లీ షోరూమ్ ఐటమ్. ఇదిగా బయట ఎక్కడ దొరకదు. అది నేను ఏంటంటే ఛాలెంజింగ్ గా చెప్తాం. ఎందుకంటే కట్ శారీస్ లేదంటే ఫుల్ శారీస్ షోరూమ్ ఐటమ్ అది. మిగతా పెన్సిల్ క్రేపులు అంటే చాలా రకాలు వస్తాయి. బరగ్గా ఉంటది, బరువు వస్తది, అన్ని వస్తాయి. కానీ ఈ పెన్సిల్ క్రేప్ అనేది ఏంటంటే చెయ్యి వేస్తేనే జారిపోతుంది. దొరకవు షోరూమ్ ఐటమ్ తప్ప. అందుకని చెప్తున్నాం అమ్మ, కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం అసలు పట్టించుకోకూడదు. నాకు తెలియదు కొన్ని క్వాలిటీస్ ఏంటంటే అవి అన్నయ్యకే తెలుస్తాయి. నేను అంటాను అన్న వద్దన్న ఇది అంటే నేను నాలాగే అనుకుంటారు కదా. ఇప్పుడు ఆమెన్నట్టే నేను అనుకుంటాను అది అంత ఉంటదా అని. దాని విలువ ఏంటో ఆయనకే తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్కువ, 30 years ఇండస్ట్రీ. కాబట్టి అన్నయ్య చెప్పాడు అమ్మ ఇది ఇంత రేట్ ఉంటదని. నిజంగానే దాని విలువ తెలిసిన ఆవిడ ఏదో ఒక రోజు వస్తుంది మన షాప్ కి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇది. నేను ఆవిడ నిజంగా అన్న ఇది బాగుందన్న ఇంత తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి తీసుకుంటది. ఎందుకు దాని వాల్యూ ఆమెకు తెలుసు. ఆమె ఎక్కడో ఎక్కువ రేటు పెట్టి కొనింది కాబట్టి. క్వాలిటీ చూసింది అన్న. నేను మామూలుగా వేరే ఐటమ్ తీసుకోవడానికి వచ్చిందామా అన్న, ఐటమ్ నచ్చిందని చెప్పేసి టక నచ్చించారు దాన్ని తీసి పక్కన పెట్టుకుంది. అన్న క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది, క్లాత్ నాకు నచ్చింది. ఇది ఓన్లీ శారీస్ కాదన్నా, నేను కస్టమైజేషన్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్లు కుట్టి చూపిస్తాను, ఫోటో పెడతాను. అసలు నాకైతే మైండ్ పోయింది. ఆమె అసలు చెయ్యి వేసింది చీర తీసుకుని వెళ్ళిపోయింది. నిజంగా అన్న పట్టుకుంటే అసలు తెలుస్తుంది, చాలా తెలుస్తుంది. చెప్తున్నా, మీరు క్లాత్ చూడాలి తెలియాలనుకుంటే డైరెక్ట్ షాప్ కు రండి. ఒకసారి ఫస్ట్ సారైనా విజిట్ చేయండి. చేస్తే నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా మీకు డౌట్ క్లారిఫై అవుతుంది. అవును, అందుకే చెప్తున్నాం అమ్మా. ఇది వచ్చేదానికి మనం పోయినసారి పెట్టిన రేటే పెడుతున్నాము. కేవలం 215 రూపాయలు హోల్సేల్ రేట్. సింగిల్ గా కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. అలాగే ఇంకొక ఐటమ్ చూపిస్తాను. షూర్ అన్న, 215 రూపాయలు పడుతుంది. అండ్ మనకి సింగిల్ వచ్చేసరికి ఏదైనా కూడా +50. అది ఇంకా కామన్ అన్నమాట. ఓకే, ఇది స్మూత్ లోనే అదొక స్మూత్, ఇదొక స్మూత్. చెయ్యి చూడు మీకు తేడా అనేది. నిజంగానే నాకు తెలుస్తుందండి. రియల్లీ నైస్, అసలు రియల్లీ నైస్. ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. తెలిసి తెలియకున్నట్టు ఉంటుంది. ఓకే, ఈ బార్డర్ కూడా ఎంత ఎలిగెంట్ గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఆ బార్డర్ మీద మనకి హెవీగా వస్తుంది. అదే అసలు జారిపోతా ఉంటాయి. చాలా చాలా బాగుందన్న. డిజైన్స్ నేను చెప్పాక 150 డిజైన్లు వస్తాయి, పైన వస్తాయి. డైరెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే 30 చీరలు 30 డిజైన్లు వేయచ్చు. అవునవునవును, ఇలా కట్టాలన్నమాట. 215 రూపాయలు సింగిల్ అయితే +50. నెక్స్ట్ చూపించింది చూపిస్తాను. చీర బయట మీకు దొరికిద్దాం మరి. అంటే నేను అంటుంది మనకి ముక్కల చీరల్లో రకరకాలైనవి వస్తాయి. అవునవునవునవును, ఫాయిల్ ప్రింట్ ప్లస్ షేడెడ్ రెండు, గ్లిటర్ బ్లౌజ్ మళ్ళీ పక్కా మంచి. అంటే ఏంటంటే అమ్ముకునే వాళ్ళు కూడా నమ్మితే మాత్రం మంచి ప్రాఫిట్ కి సేల్ చేయొచ్చు. మనల్ని అమ్ముకునే వాళ్ళు ఎవరు అనరు, ఈ రిటైలర్స్ కే ఎక్కువ. అమ్ముకునే వాళ్ళకి తెలుసు. మనకి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కంటిన్యూగా ఉన్నారు, వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఆదివారం వీడియో మన స్టాక్ అయిపోయిందంటే కారణం అంతేగా మరి. ఆదివారం నైటే మాకు 100 చీర పంపించండి, మాకు 150 చీర పంపించండి అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసారు. అలా మనల్ని నమ్మి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మనకి రిపీటెడ్ గా ఫస్ట్ నుంచి ఉన్నారు. ఓకే, మనకి ఇబ్బంది ఏం లేదు. 1-2 చీరల కోసం ఏంటంటే టైం పాస్ చేస్తా ఉంటారు. ఫోటోలు పెట్టకపోయినా కూడా వాళ్ళతో సమస్య అంతే. దానికోసం కూడా ఇలాగా యుద్ధానికి దిగుతారు వాళ్ళు. ఎలాంటి యుద్ధం? కామెంట్ యుద్ధం. అక్కడ జరిగే మోసం అన్యాయం ఏమి ఉండదు. ఫోటో పెట్టకపోవటమే ఒక కారణం. సరే అన్న, నెక్స్ట్ షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి మన కస్టమర్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఓకే, టిక్కీ సారీస్. ఎందుకంటే చాలా మంది అడిగారు. దగ్గర 3 నెలలు గ్యాప్ వచ్చింది. అబ్బా, అవును, నెలల నుంచి ఎదురు చూస్తా ఉన్నాం. సో ఎదురు చూస్తున్నందుకు టిక్కీస్ శారీస్ లో చాలా రకాల డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేసాము. అది కూడా ఫుల్ స్టాక్ తో అన్నమాట.
సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అవే కట్టలన్నీ కూడా వావ్ అనిపిస్తున్నాయా? మనం ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నటువంటి మెటీరియల్స్ అన్నీ కనిపిస్తున్నాయా మీకు వచ్చేసరికి? సో ఇప్పుడైతే డీటెయిల్స్ తెలుసుకుందాము. డీటెయిల్స్ అన్నా, వీటిలో వచ్చేసరికి 2 రకాలు వస్తాయి అమ్మా. ఒకటి వచ్చేసరికి ఇట్లా పాయలు, ఓకే, రెండోది ఇట్లా టిక్కీ టిక్కీ డిజైన్స్ గానీ చాలా వరకు ప్రోగ్రామ్ మారిపోయింది. ఓకే, ఫస్ట్ లో మనం అమ్మిన ఐటానికి ఇప్పుడు తీసుకొచ్చిన ఐటానికి చాలా రకంగా మారిపోయింది. అండ్ రేటు కూడా తేడా వస్తుంది, వేరియేషన్. ఓకే, ఇది జస్ట్ శాంపిల్ కింద మనకి, అంటే ఇది వచ్చేసరికి ఒక 40% ఇంకా ఉంది, 60% ఉంది. కటింగ్ జరుగుతుంది. గోడౌన్ లో పెట్టాము, ఇంకా పెద్ద గోడౌన్ లో. ఇందులో వచ్చేసరికి మనకి దగ్గర ఎంత లేదన్నా కూడా ఒక 60 డిజైన్ల దాకా వస్తాయి. 60 డిజైన్ల వరకు, 60 డిజైన్ల 60 మోడల్స్. ఓకే అన్న, అదొక డిజైన్, ఇదొక డిజైన్. ఇవన్నీ టిక్కీస్ అన్నమాట. ఇట్లా పాయలు వచ్చేసరికి ఇట్లా సిల్వర్ వస్తుంది, అండ్ ఇట్లా పెయింట్ వచ్చి పెయింట్ టైప్ లో గోల్డ్ వస్తుంది, రకరకాలుగా వస్తాయి. ఓకే ఓకే, ఇది వచ్చేసరికి ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ అందులో కూడా మనం మోడల్ చూపిస్తాము. ఇట్లా ఇవి కూడా పాయిల్ ప్రింట్ అయిపోయి, కానీ ఇవి వచ్చేసరికి కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటాయి. అంటే శారీస్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి పేర్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేస్తే అప్పుడు మనకి చాలా కంఫర్టబుల్ గా డిజైనర్ శారీ లాగా ఉంటుంది. ఓకే, ఇట్లా మనం ఫస్ట్ లో భయపడ్డాం, ఈ పెయింట్లు అన్ని పోతాయి అని. అంటే అమ్మేవాడు నేను భయపడ్డాను, కొనేవాళ్ళు ఎట్లా కొంటారా అని ఆలోచించగానే వాష్ చేసినా కూడా పెద్దగా పోలేదు. ఇది వాషింగ్ మిషన్ లో కూడా వేసాం, పోలా. కస్టమర్స్ కూడా రిపీట్ వచ్చారు ఈ కాలాన్న అని. ఇక ప్యాడింగ్ అంటే కింద వచ్చేసరికి మనకి అదే ఇట్లా మనకి షేడెడ్ లాగా వస్తుంది అనమాట. అక్కడ ఉంది చూసాం, అది వచ్చేసరికి టిక్కీలోనే హెవీ అనమాట. అవునవును, కొంచెం బాగా బ్రాడ్ ఉంది, బ్రాడ్ గా ఉంటుంది. లైన్స్ కూడా వచ్చినాయి. అవును, ఇట్లా వచ్చేసరికి ఏంటంటే బాందిని మామిడి పిందులు, ఇది ఇంకొక మోడల్. ఇది మామిడి పిందె స్టైల్. ఇది వచ్చేసరికి చుక్కలు డాట్స్. ఇది వచ్చేసరికి నెలవంక స్టైల్. దీనికి మళ్ళీ సాటిన్ బార్డర్ కూడా వచ్చింది. బాబోయ్, ఒక డిజైన్ దగ్గర 60 డిజైన్లు. ఇప్పుడు ఇవి మనకి అంటే 2 ముక్కల కింద లేకపోతే 2 ముక్కల కింద సరే 2 ముక్కలు. శారీ వచ్చేసరికి 6 మీటర్ల దగ్గర నుంచి 7.5 ఒకటి 8 కూడా వస్తుంది. ఎందుకంటే ముక్క ఉన్న కట్ చేసిన వేస్ట్ అయిపోతుంది, అందుకని చెప్పి కొలతల కింద పెట్టాం. ఎందుకంటే కొనుక్కునే కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఎందుకంటే కొలత చాలా వచ్చింది అనే ఒక ఆలోచన వస్తుంది. టిక్కీలోనే బటర్ఫ్లై అబ్బా భలే ఉంది. అది కొలత వచ్చేసరికి 6.5 ఉంది. ప్లస్ మా వాళ్ళు చూడు ఇంకా జాకెట్ ముగ్గు కూడా పెట్టారు, మిగిలింది వేస్ట్ చేసుకుంటే కస్టమర్ కి ఇట్లా అన్నిటికీ రావమ్మా, ఎక్కడైనా పెడతారు. ఇది ఒక స్టైల్ సిల్వర్, కానీ భలే ఉన్నాయి అన్న. మనకేంటో మంచి సెలబ్రిటీ లుక్ లాగా వచ్చినాయి అసలు. ఇట్లాంటివి నిజంగానే యంగ్స్టర్స్ కొంచెం డిఫరెంట్ గా బాగా ఇష్టపడతారు. ఏంటంటే పార్టీ వేర్స్. అవును, చాలా బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్ ఏంది, లంగావోని స్టైల్ కూడా చేసుకోవచ్చు. లంగావోని స్టైల్ అయినా లేదంటే సింగిల్ పర్మి సారీ పెట్టుకొని ఏదైనా మంచి వర్క్ బ్లౌజ్ చేసుకున్నా కూడా సిల్వర్ ది వర్క్ బ్లౌజ్ చేసుకుంటే, అవును సిల్వర్ బ్లౌజ్ చేసి దానికి లైట్ గా తీసుకొని సారీ సింపుల్ గా కట్ వర్క్ లా చేసుకోవాలి, ఎక్సలెంట్ గా ఉంటుంది. 2000-3000 అన్నా కూడా సారీ నమ్ముతారు. నిజమే అలా ఉంటుంది సారీ. భలే దాంతో ఈ కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్, బాగా ఫ్యాన్సీ కలర్స్ మొత్తం. చూసుకోమ్మా, అన్ని కలర్స్ మనం చూపిస్తానికి కుదరదు, ఇలా బండిల్స్ గా ఉన్నాయి. చూడండి చక్కగా స్కై బ్లూ కలర్. అసలు చాలా మంది పోయినసారి అయితే చాలా మంది వచ్చి వెళ్ళారు, మాకు అయ్యే కావాలన్నా అని. ఓకే, ఇట్లా ఇవి వచ్చేసరికి ప్లెయిన్ మీద వస్తాయి. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి డిజైన్ల మీద వస్తాయి. ఓకే, అవి కావాలన్న వాళ్ళు అవి, ఇవైతే శారీస్ కింద కూడా కట్టుకోవచ్చు, అంతే, పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాగే ఇది డార్క్ లైట్ వచ్చింది కదా, ఇంకోటి వచ్చేసరికి లైట్ వస్తుంది. చాలా ఉన్నాయి డిజైన్స్. దాంతో అంత మెజర్మెంట్ కూడా ఎక్కువ ఉంది కదా, చాలా వస్తాయి. అప్పా, ఇవి లైట్లు టిక్కీస్. అలాగే అక్కడ డిజైన్ మీద టిక్కీ, లైట్ మీద డార్క్ మీద, ఇక్కడ లైట్ డిజైన్ మీద టిక్కీ. ఓకే. ఇవన్నీ సూపర్ ఉన్నాయి అన్న, కలర్స్ కూడా అదిరిపోయినాయి అసలు. చెప్పాక ఇది 40%, ఇంకా 60% ఉంది. పర్పుల్స్ ఇవన్నీ భలే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆఫ్ అండ్ ఆప్షన్. ఇది ప్లెయిన్. ఓకే,
ఇక ఇవి ఒక మోడల్. అబ్బా ఇదేందన్న ఇన్ని ఎవరైనా కావాలంటే ఇందులో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈ కలర్ చూసాము కదా, అలాగే ప్రతి దానికి మినిమం 10 చీరలు 20 చీరలు వస్తాయి, ఇవ్వగలుగుతాము. ఎన్ని కావాలంటే అన్ని, ఇబ్బంది లేకుండా. ఇక ఇదొక మోడల్ టిక్కీస్ లో సూపర్ ఉంది. ఇవి కన్నా రీసెల్లింగ్ వాళ్ళు పెట్టుకున్నారంటే మామూలుగా వెళ్ళ కాడ. మనం పోయినసారి రేట్ ఎక్కువ అమ్మాం, ఎందుకంటే మనకు రేట్ ఎక్కువ వచ్చింది, రేట్ ఎక్కువ అమ్మాం. ఇప్పుడు రేట్ తగ్గింది. ఓ గ్రేట్, గుడ్ న్యూస్. పోయినసారి మనం 350 రూపాయలు అమ్మాం, ఈసారి 250కే ఇస్తున్నా. అబ్బా ఇంకా అసలు 100 రూపాయలు తగ్గింది. డిజైన్స్ ఇన్ని పెరిగినాయి, ప్రైస్ తగ్గింది. ఇంకేం కావాలి మన వాళ్ళకి? క్వాంటిటీ పెరిగింది, అందువల్ల రేట్ తగ్గింది. మీరు తీసుకున్న క్వాంటిటీ. అబ్బా ఇదొక కలరు ఇన్ని ఉన్నాయి, ఇదొక కలర్ ఇన్ని ఉన్నాయి. రామా గ్రీన్ సూపర్. కొన్ని కలర్స్ అయితే భలే ఉన్నాయండి, చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లోకి వచ్చారు కాబట్టి ఎవరైనా ఒకటే లాంటి రంగు కట్టుకోవాలంటే మాత్రం ఇదే స్టైల్లో కింద కూడా ఉంటాయి. గ్రీన్ ఒకటి ఉంది, ఇదొకటి ఇక్కడ రాణి కలర్ కూడా. ఓ సూపర్ అసలు. నిజమే అన్న. ఇంకెలా ఉందంటే సెలెక్షన్ ఆప్షన్ కష్టంగా ఉంది. అందుకనే బండిల్ కొనుక్కునే వాళ్ళకైతే చాలా అనువుగా ఉంటుంది. నిజమే అన్న. 30 రంగులు, 30 చీరలు, 30 డిజైన్లు వస్తాయి. చీర వచ్చేది కేవలం 250 రూపాయలు. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 250 కావాలి రేట్ అనుకుంటే మాక్సిమం 10 చీరలు తీసుకోవాలి. నేను పోయినసారి 15 చీరలు అని చెప్పాను, వద్దు ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు. అది కూడా అన్న తగ్గించేశారు, 10 చీరలకు చేశారు. ప్రైజు తగ్గింది, గమనించండి. రిటైల్ వాళ్ళు కూడా చక్కగా ఆ డిజైన్ కోటి, ఈ డిజైన్ కోటి, ఈ డిజైన్ కోటి, అసలు 10 మించిపోయిద్ది. నిజంగా బాగా యూస్ఫుల్ వీడియో అండి, యూస్ఫుల్ కలెక్షన్ కూడా మిస్ కావద్దండి. రీటైల్ కొనడానికి 1-2 చీరలు వచ్చిన కూడా ఈ డిజైన్ చూసి మాక్సిమం 6-7 తీసుకుంటారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే రేట్ కూడా రీజనబుల్ ఉంది. అవునన్నా, పోయినసారి అంటే 350 రూపాయలు, ఇప్పుడు 250కే ఇస్తున్నాం. అదే అదొకటను. 10 చీరలకు ఎందుకు పెట్టారంటే మొన్న షాప్ కి వచ్చారు, అన్న మేము కొత్తగా పెట్టుకున్నాం, మీరు 15 చీరలు అంటే మా దగ్గర అమౌంట్ ఉండదు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 10 చీరలకే పెట్టారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందుకు కూడా రియల్లీ. సో 250 రూపాయలు, 250 కావాలంటే మాత్రం 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఫోటోలు కావాలి పెట్టండి అని మాత్రం అడగద్దండి. ఆల్మోస్ట్ ఇలా కవర్ చేసాం. అవును, అసలు ఏ డిజైన్ అని పెడతాము, ఇలా ఆల్మోస్ట్ కవర్ చేసిన వాటిల్లో మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకుంటే అది మనం 300 కింద పంపిస్తాము. మంచి పెట్టండి అంటే మంచిగా పెట్టి పంపిస్తాం. అది నిజమే, మనకు అవకాశం ఇచ్చేస్తే. ఎందుకంటే అన్ని మనమే ఏరి కోరి తీసుకొచ్చిన కలెక్షన్ అన్నమాట ఇది. సో అన్ని మంచి కాబట్టి గమనించండి. ఇది ఇప్పుడు ఐటమ్, నెక్స్ట్ ఇంకో ఐటమ్ లోకి వెళ్దాం. షూర్ అన్న. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అమ్మా. ఓకే అన్న. ఇది కూడా మనం పోయిన వారం పెట్టింది. సీక్వెన్స్ కి కస్టమర్స్ ఎక్కడా తగ్గల. నేను భయపడ్డా, ఫస్ట్ లో పెట్టాను, అంత ముందు వారం పెట్టినప్పుడు 300 పెడుతున్నాము మనం, అదే రేటు, ఆ రేట్ అమ్మితే నాకు వచ్చే లాభం లేదు. కాకపోతే జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి పెట్టాను. ఫస్ట్ ఓకే అయింది. మొన్న పోయిన వారం పెట్టాం డార్క్ మ్యాచింగ్, ఇది అసలు మామూలుగా కాదు. ఇది కూడా మన పెద్దలాటి కాబట్టి రిపీట్ తీసుకొచ్చి పెట్టా, రిపీట్ తీసుకురాగలిగాము ఇబ్బంది లేకుండా జనానికి. ఇందులో వచ్చేసరికి మాక్సిమం 60 డిజైన్లు వస్తాయి. 60 డిజైన్లు, 60 డిజైన్లు. ఒక్కో డిజైన్ కి మాక్సిమం 4 రంగులు సెట్ వేజ్ లాగా వస్తాయి అన్నమాట. 4 రంగులు వస్తాయి, ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఇట్లా మాకు డిజైన్ కి వచ్చారు పంపించమన్నా పంపించగలుగుతాం. ఇప్పుడు సింగిల్ గా 1-2 కావాలనుకో, మా వీడియో కాల్ అంటారు, ఒక 5 నిమిషాలు తేల్చరు. ఇలా నేను ఆల్రెడీ చూపిస్తా ఉంటా కాబట్టి వీటిల్లో ఏదైనా సింగిల్ కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి, అంతే. అంతే అంతే, ఇబ్బంది లేదు. లేదు హోల్సేల్ గా కొనుక్కునే వాళ్ళు 10 చీరలు కావాలన్నా అంటే వీడియో కాల్ చేస్తా, ఓకే తక్కువ తెలియచేయండి, అంతే. అన్న ఇది చూపించారు మళ్ళీ ఇంకోటి చూపించండి, ఇంకోటి చూపించండి అంటే నాకు పక్కన ఇంకో కస్టమర్ ఉంటారు, తొందరగా తెలియచేసేయండి. ఐటమ్ అయితే ఇది కూడా ఇబ్బంది లేకుండా ఉంది. 1000 చీర దాకా ఉంది, 1000 చీర దాకా ఉంది. కావాల్సిన తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇందాక చూపించి 215 రూపాయలు కూడా స్టాక్ ఉంది, ఎమ్మటే ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అన్న అయిపోయినాయా అని మాత్రం అనొద్దు, ఎందుకంటే పోయిన వారం అసలు నాకు ఖాళీ లేదు. ఎంతమంది కస్టమర్లు తిట్టుకుంటున్నారు నన్ను, ఎందుకంటే ఫోన్ అటెండ్ చేయట్లా. అదే డైరెక్ట్ షాపులకే వచ్చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ వీడియో మధ్యలో కూడా వచ్చి తీసుకుని వెళ్తున్నారు కస్టమర్స్. అందుకనే పోయిన వారం అయితే నేను ఎవరికి సమాధానం చెప్పలేకపోయా, ఫోన్ చేసిన వాళ్ళందరికి. అందుకని సారీ చెప్తున్నా. ఇప్పుడు ఇబ్బంది లేదమ్మా, మళ్ళీ స్టాక్ రిపీట్ చేశా కాబట్టి కావాలనుకున్నాడు షాప్ కి వచ్చేసేయండి. లేదు రాలేని పక్షంలో ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి, మీకు పంపిస్తాం. ఇబ్బంది లేకుండా మంచిగా పంపిస్తాం.
జస్ట్ సో ఇప్పుడు మనము సారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తే కట్టకు 30 వస్తాయి. 30 పక్కా బ్లౌజ్ అమ్మ, కంపెనీ బ్లౌజ్ వస్తుంది. అంటే కొన్ని కంపెనీలు ఏమవుతాయి అంటే బ్లౌజ్ సపరేట్ గా ఇవ్వరు, శారీలో పీసే కట్ చేసి పెడతాం. దీనికి అలా కాదు, డైరెక్ట్ గా వస్తాయి. కంపెనీ జాకెట్ వచ్చేస్తుంది, ప్రతి దానికి ఇబ్బంది లేదు. మీకు కావాలని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. 300 రూపాయలు, 300 రూపాయలు. సింగిల్ అయితే 350. ఇప్పుడు కూడా ఒక కస్టమర్ అయితే హైట్ గా పొడుగుగా ఉన్నారు, కట్ శారీ అయితేనే పడుతుందని ఎప్పుడు అవే కొనుక్కొని వెళ్తారంట. చక్కగా వచ్చి ఇప్పుడు అన్న దగ్గర చక్కగా కొనుక్కొని వెళ్ళారు కస్టమర్స్ ముగ్గురు వచ్చి. రియల్లీ అండి కట్ శారీస్లో ఏంటంటే బెనిఫిట్ క్వాలిటీ మంచిది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ లెంత్ వస్తుంది, ఎక్కువ లెంత్ వస్తుంది. ఏంటంటే జాయింట్ కనపడకుండా కుర్చీలోకి వెళ్ళిపోయి బ్లౌజ్ కాక మనం ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇచ్చేది 6 మీటర్లు. ఒక్కోసారి ఏంటంటే 7 మీటర్లు కూడా వస్తుంది. వాళ్ళే తిడుతున్నారు, ఎందుకే అంత కొత్త పెడతావు, కుర్చీలు ఎక్కువ వస్తున్నాయి, కట్లా పోతున్నావు అంటారు. కానీ మనం ఏంటంటే మెయిన్ కట్ పీస్ అనేది కొద్దిగా ఒళ్ళుగా వాళ్ళ కోసం. అదే అదే అదే, ఎందుకంటే వాళ్ళకి బాగా చీరలు సరిపోవు. కొంతమంది అయితే మొన్న ఒక ఆమె వచ్చింది, అన్న 6:30 కటింగ్ ఉంది చీర ఐటమే, కానీ జాకెట్ తీయకుండా జాకెట్ కచ్చింగ్ లో పెట్టింది. అమ్మా ఎందుకమ్మా అంటే నాకు సాల్తలేదు, ముక్కల చీరలు తీసుకోండి అని చెప్పేసి ఫస్ట్ అలవాటు చేసాం ఆమెకి. అసలు కంటిన్యూగా వారానికి ఒక 5 చీరలను 6 చీరలను రిటైల్ కొనుక్కునే వాళ్ళు సంతోషం, నాకు చీర సరిపోయింది కంఫర్ట్ గా అని చెప్పేసి ఆమె సంతోషంగా వస్తానే ఉంటుంది, తీసుకుంటానే ఉంటుంది. ఎందుకంటే కచ్చింగ్ ని జాకెట్ ముక్క కచ్చింగ్ చేసుకుంటే కొద్దిగా వ్యాక్సిన్ కనిపిస్తుంటది. కాకపోతే వాళ్ళ పరిస్థితి అది అంతే. అందుకని చెప్పేసి కొద్దిగా ముక్కల చీరలు అలవాటు చేయగలిగితే అసలు వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు శారీ. నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ చీరలు అమ్మా. ఇదిగో నేను ఇక నా దగ్గర ఉంది 3 బేళ్ళు లాస్ట్, అందుకని పెట్టేస్తున్నా. ఇది కూడా నేను పాత రేట్ లో కొన్నా కాబట్టి మీకు 315 రూపాయలకి ఇవ్వగలిగాను. ఇప్పుడు ఇదే చీర నేను కొనాలంటే 348 రూపాయలు. కంపల్సరీ నెలలో కాటన్ సారీస్ రేట్ పెరుగుతాయి కదన్నా? పెరిగినాయి, ఆల్రెడీ పెరిగిపోయినాయి ఆల్రెడీ. నేనేందంటే లాస్ట్ ఇయర్ అప్పుడు కొన్న ఏదైనా ఉంటే కలెక్షన్ ఎల్లార్లు మిగిలిపోయి ఉంటాయి, అంటే సంవత్సరం మొత్తం మీద ఉంటాయి కదా, ఎల్లార్లు మిగిలిపోయి. క్లాత్ అయితే చెడిపోయేది ఏం కాదు, బాగుంటది. అది పాత రేటు మీద కాబట్టి తీసుకుంది 315 రూపాయలకి అమ్మగలిగా. అమ్మితే నాకు వచ్చేది 8 రూపాయలు. కాకపోతే ఇప్పుడు అదే చీర నేను కొనాలంటే 348 రూపాయలు పెట్టి కొనాలి. చీరకి 45 రూపాయలు పెరిగింది, తక్కువలో తక్కువ అది. అందుకని చెప్పేసి లాస్ట్ గిరి నా దగ్గర ఉంది 3 బేళ్ళే. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. సారీ విత్ బ్లౌజ్ పక్క. ఇవన్నీ డిజైన్స్ ఏనమ్మా, ఇవన్నీ కూడా డిజైన్స్. ఏంటంటే మిక్స్ ఐటమ్ అనమాట. బేళ్ళకి వచ్చేసరికి 120 చీరలు ఉంటాయి, 120 డిజైన్లు వస్తాయి. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు 3 బేళ్ళు అంటే 120 × 3 అంటే 360 చీరలు ఉంటాయి. 360 చీరల పైన ఉన్నాయి మన కాడ ప్రెసెంట్ అవైలబుల్. అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్. ఒక బేలుకి వచ్చిన డిజైన్ ఇంకో బేలుకి రావు. 360 డిజైన్లు వస్తాయి వచ్చినట్టేగా. సారీ విత్ బ్లౌజ్ 315 రూపాయలన్నా. 315 రూపాయలమ్మా. జాకెట్ కూడా చూపిస్తాను సరే అన్న. సో 315 రూపాయలు పడుతుంది. ఎవరికైనా సింగిల్ కావాలంటే +50 అన్న, 50 రూపాయలు ఎక్స్ట్రా. ఎందుకంటే 365 రూపాయలు పెట్టినా కూడా రేటు తక్కువ కింద వచ్చినట్టే. ఎందుకంటే శారీస్ పన్నాలు గానీ శారీ కొలత గానీ కరెక్ట్ గా వస్తుంది. కొంతమంది నన్ను అడుగుతున్నారు వచ్చి, అన్న మీరు 315 రూపాయలు పెట్టారు, పన్నా ఉంటదా అని. ఎందుకుంటదమ్మా, 6 అడుగులు మనిషి సరిపోయింది. జాకెట్ చీర జాకెట్ నేను చూపించా. ఎందుకంటే మొన్న ఒక ఆమె వచ్చి అడిగింది 315 రూపాయలు పెట్టి అసలు పన్నా ఉంటదా అని. చీర చేతికి ఇచ్చి ఓపెన్ చేసి చూపించా. ఆమె చూసుకొని ఇక ఏం మాట్లాడలా. ఎందుకంటే మనం ఇచ్చేది గ్యారంటీ అనుకున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. క్వాలిటీ చూసుకోవాలి. చూసుకోమ్మా, ఇక్కడ 10 చీరలు పెట్టాను, 10 రకాల డిజైన్స్ పెట్టాను. ఒక డిజైన్ సంబంధం నిజమే. ఇక్కడ చూస్తున్నా, ఇక్కడే మనకి అసలు ఒకటి కలిసింది, ఇంకొకటి కలవలేదు. కేవలం 315 రూపాయలు హోల్సేల్ ప్రైస్ అన్నమాట. సింగిల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. నెక్స్ట్ ఇంకో ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎప్పటి నుంచి పెడతానే ఉండము 35 రూపాయలు లాట్ అని. అంటే పిల్లల డ్రెస్సులకి 4 బాతి కటింగ్ నుంచి 5-5:30 లోపు వస్తుంది. 2 ముక్కలు గానీ 3 ముక్కలు గానీ వస్తాయి. అది కంటిన్యూ చేస్తానే ఉన్నాము. చాలా మంది అడుగుతున్నారు
నేను ఇంకా వీడియోలో చూపించలా, నేను ఆల్రెడీ 10 బండిలు అమ్మేశాను. ఓకే ఓకే. ఎందుకంటే కంటిన్యూగా కొనుక్కొని కొంతమంది ఏంటంటే ఇళ్ళకడ ఆడవాళ్ళు అవును, వాళ్ళకి ఏదో ఒకటి టైం పాస్ గానీ అంతేగా రూపాయి అవసరం వస్తుంది అన్న ఆలోచనతో గానీ ఏం చేస్తారంటే ఫ్రాక్లు కుట్టిస్తున్నారు. ఫ్రాక్లు కుట్టి చిన్నపిల్లలకి వాళ్ళకి అమ్ముతున్నారు. ఇందులో 3 ముక్కలు వస్తాయి. ఓకే, 3 చిన్నపిల్లలకి అవుతాయి. అవును, 2 మీటర్లు ఉంటే ఒక పాపకి అయిపోయింది. అలా 3 గౌన్లు అమ్మి వాళ్ళు అట్లా చేస్తున్నారు, ప్రాఫిట్ పొందుతున్నారు. మనకేందంటే వైజాగ్ ఇటు తిరుపతి సైడ్ ఓకే ఇవన్నీ బాగా పోతున్నాయి. ఓకే, ఆల్రెడీ తిరుపతి సైడ్ పంపించాను నిన్న. ఈ మెటీరియల్స్ కూడా మనకి వచ్చేసరికి చాలా మెత్తగా ఉంటాయండి. అంటే ఏంటంటే కొంచెము సిల్క్ అనేది అయితే కలవదు ఎక్కడ, అసలు సిల్క్ అనేది ఉండదు, మెత్తగా ఉంటుంది. ఏంటంటే ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాన్సీ క్లాత్లు పోయినసారి మనం పెట్టింది ఏంటంటే లెనిన్ కాటన్, లెనిన్ జూట్ అట్లా పెట్టాము. ఇవి వచ్చేదానికి ఐస్ క్రీమ్ క్రేప్. ఐస్ క్రీమ్ క్రేప్ ఆ క్లాత్ కూడా అలాగే స్మూత్ గా ఉంటుంది. ఈ ఫ్రాకులు కుట్టించే వాళ్ళకైతే ఈ క్లాత్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే తొడిగి వేసుకుంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏంటంటే ఒంటికి స్మూత్ గా ఉంటుంది, మరక లేకుండా గుచ్చుకోకుండా చాలా బాగుంటది క్లాత్. ఇట్లా మెటీరియల్ ఏంటంటే పద్దాకలు దొరకవు. ఇవాళ నాకేంటంటే లక్కీ ఛాన్స్ అనుకోవాలంతే, అనుకోవడమే. మొత్తం డార్క్ మ్యాచింగ్, మొత్తం అంతా కూడా అవన్నీ ఆ కట్టలన్నీ కూడా అవే అండి. ఇదేంటంటే జస్ట్ శాంపిల్ ఇంకా ఉన్నాయి. ఓకే ఓకే. వచ్చేదానికి బండిల్కి 30 పీసులు ఉంటాయి. 30 పీసులు ఉంటాయి. 30 పీసులు తీసుకోవాలమ్మా. విడిగా అయితే 10 పీసులు అట్లా ఇవ్వలేను. ఎందుకంటే మీరు సగం అడుగుతారు, సగం ఇస్తా, నేను ఆ సగం కట్టి ఆడబడేస్తా నాకే తెలియదు. అంతేగా మరి, అది ఎడిపోయితో తెలియదు. అవును, అందుకని 30 పీసులు తీసుకోవాలి. పీస్ వచ్చేదానికి 35 రూపాయలు పడుతుంది. అప్పుడు 35 × 30 1150 రూపాయలు మీకు పడేది మహా అయితే. చాలా లాభం అన్న, యూజ్ చేసుకుంటే మాత్రం మస్తు లాభం. ఇంకా ఈ విషయం ఏంటంటే 3 ముక్కలు వస్తాయని చెప్పా కదా, పీసు 30 రూపాయలు కాడికి అమ్ముకునేవాడు 60 రూపాయలు. మళ్ళీ తిరిగి వాళ్ళు రీసెల్లింగ్ చేసుకునేటప్పుడు పీసు కింద అమ్ముకున్నా కూడా వాళ్ళకి లాభమే అయితే ఏది ఉండదు. ఇందులో వేస్ట్ పోయేది కూడా ఏమీ ఉండదు. ఫ్రాకులు కుట్టించి అమ్ముకునే వాళ్ళకైతే చాలా లాభం. రియల్లీ ఫ్రాక్ 50 రూపాయలు అమ్ముకున్నా కూడా 150 రూపాయలు వస్తుంది. అందులో 35 రూపాయలు పీస్ కింద తీసిన అంతే. వీళ్ళేసి స్టిచ్చింగ్ అంతా అయిపోయినే ఉంటది. అవునవునవును, వాళ్ళకి ఎంత పడింది మహా అయితే 10 రూపాయలు 5 రూపాయలు అట్లా చూసుకున్నా కూడా లాభమే తప్ప నష్టం లేదు. 3 పీసులు వస్తాయి. 60 రూపాయలు ఖర్చుల కింద తీసేసినా కూడా 70 రూపాయలు మిగులుతాయి లాభం. అట్లా చూసుకొని అమ్ముకునే వాళ్ళకైతే లాభమే. కొంతమందికి ఏంటంటే ఏదో చేద్దాం అన్నట్టు తీసుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అన్న ఇట్టనే పంపించావింది అంటారు. అందుకనే ఇది నేను చెప్పేది వీడియో మొత్తం చూడండి, వినండి. వింటే మీకు ఏం చెప్తున్నాం అనేది అర్థం అవుతుంది. పిల్లల డ్రెస్సులకే ఇది, లేదంటే పెద్దోళ్ళ లాంగ్ ఫ్రాక్ టాపులు కుట్టించుకోవచ్చు. ఎట్టాగైనా సరే మీకు వేస్ట్ అయితే పోదు. అంతే. క్లాత్ మెటీరియల్ మనం మెజర్మెంట్ ఇంకోసారి చెప్దామన్నా 3:30 4 మీటర్లు 25 పాయింట్ల కాడ నుంచి 5:30 కూడా వస్తుంది. ఒక్కొక్కటి 6 కూడా వస్తుంది. చెప్పేది కాదు, మేమైతే స్టార్టింగ్ కొలత చెప్తున్నాం 4 మీటర్లు 25 పాయింట్లు. ఇప్పుడు మనం చెప్పిన ఈ మెజర్మెంట్ లో ఒక్కొక్క డిజైన్ మెటీరియల్ లోపల 3 ముక్కలుగా ఉంటుంది. ఒక్కొక్కటి మనకి 3 ముక్కలుగా ఉంటుంది. 2 రావచ్చు. నేను చెప్పేది కాదు, కటింగ్ ను బట్టి ఉంటుంది. ఓకే, అట్లయితే 2 నుంచి 3 రావచ్చు. ఓకే, 2.5 మీటర్ ముక్క. ఏముంది 1 ఇయర్ పాప నుంచి 2 ఇయర్స్ 3 ఇయర్స్ లో పాపలకైతే 3 ఫ్రాకులు అయితే ఈజీగా. అంతే, 2.5 3:30. ఇది ఓకే, 2.80. అప్పుడు ఎంత అయింది? 6 మీటర్ల దాకా ఉంది కొలత. సూపర్. నేను అదే చెప్తున్నా, ఏంటంటే కొలత అనేది ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము. అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్ కొలతే చెప్తాను 4.25. 5 అంటే పక్క అందులో డౌట్ ఉండదు. అచ్చంగా 4.25 రావు. ఎక్కడంటే ఎక్కడైనా ముక్క అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఆ కొలత వస్తుంది. మనకి ఏ అవకాశం ఉన్నా కూడా మనకి ముక్కల్లో కానీ కట్ సారీస్ లో కానీ 1 రవ్వ ఎక్కువే మీకు లెంత్ వస్తుంది. గమనించండి, 35 రూపాయలు పడుతుంది. 35 ఇంటూ మనకి వచ్చేసరికి 30 పీసులు అనమాట. అయితే మీకు అప్పుడు కట్ట ప్రైస్ అవుతుంది. ఇవి కట్టగానే తీసుకోవాలి. ఇది ఒక లక్కీ కలెక్షన్ అనుకోండి, లాట్ కలెక్షన్ అనుకోండి. కలెక్షన్ మాత్రం ప్రెసెంట్ అయితే అన్లిమిటెడ్ అనే చెప్పొచ్చు. కానీ అయితే ఏదేమైనా త్వరపడాల్సిందేనండి, ఎందుకంటే మనకి చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ ఈ కలెక్షన్ కు ఉన్నారు కాబట్టి. నేను ఫస్ట్ లో డౌట్ గా పెట్టా వెళ్తాయా లేదా అని, కానీ
మనం చెప్పింది ఆ, గ్రహించి ఆ. వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు. అబ్బా సూపర్. ఇంకా ఆలోచన అనేది కలిగించాలి మనం కూడా అంతే వాళ్ళకి. అంతే, అది నిజమే. మిషన్ కుడతారు ఇంటికాడ ఖాళీగానే ఉండేది, ఏదో 4 ఫ్రాకులు కుడితే ఏమైంది అంతే. అన్న ఆలోచనతో ఫస్ట్ శాంపిల్ తీసుకున్న వాళ్ళే ఎక్కువ నాకు. ఓకే అన్న ఓకే. 10 పీసులు పంపించండి అన్న, కాదని లేక పంపించడం. ఎందుకంటే ఫస్ట్ టైం అన్న మేము ఫస్ట్ చూస్తాం, అని రిక్వెస్ట్ మాకేదైనా పెట్టారు convenient గా కాబట్టి. ఉందనుకో బండిల్స్ తీసుకుంటాం. ఆ, ఇట్లా వాళ్ళకి అట్లా అలవాటు చేయబట్టి ఆ. వాళ్ళకి రిపీట్ అవుతున్నారు కంటిన్యూగా. ఓకే. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఐటమ్ ఇట్లా అమ్ముతున్నందుకు. అమ్ముతూ సక్సెస్ అయినందుకు. Success అయింది. ఓకే, వాళ్ళు సక్సెస్ సక్సెస్ అయ్యారు ముందు అది. కొనుక్కున్నాడు. అది ఈ నెక్స్ట్ ఇంకో కలెక్షన్. షూర్ అన్న. అన్నా? నెక్స్ట్ వచ్చేదానికి చాలా మంది వచ్చి వెళ్తున్నారు ఈ కలెక్షన్ కి. అంటే నేను కూడా ఇప్పుడు ఇది కొత్తగా పెడుతున్నా. ఓకే. ముందు మన దగ్గర వచ్చే ముక్కల చీరలో ముక్కలు అవి పెట్టాను. ఇది వచ్చేదానికి గద్వాల్ కాటన్. గద్వాల్ కాటన్. గద్వాల్ కాటన్ వస్తుంది, ఫ్యాన్సీగా వస్తుంది బార్డర్లు ఇట్లా. ఇది వచ్చేదానికి 2 మీటర్లు అమ్మ. 2 మీటర్లు. 2 మీటర్లు, 2 ముక్కలు రావచ్చు, బారు ముక్క రావచ్చు, ఎలాగన్నా రావచ్చు. ఓకే. అది అంటే ఒక ముక్కగా రావచ్చు, లేదా 2 ముక్కలుగా రావచ్చు. మనకి మెజర్మెంట్ మాత్రం 2 మీటర్లు ఉంటుంది. ఓకే ఓకే. ఇట్లా ఓకే. అన్ని కూడా గద్వాలే వస్తుందన్న? అన్ని గద్వాలే వస్తాయి. ఓకే, అన్ని కూడా గద్వాల్లోనే. ఇది వచ్చేదానికి ఇదో ముక్క, ఇదో ముక్క. 2 మీటర్లు అంటే బాగా టాప్ అయిద్దన్న. చాలా మంది ఫ్రీగా ఇది సైజు. ఇట్లా అట్లా బారు ముక్క రావచ్చు, ఇట్లా ముక్కలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అన్నిటికీ అంచులే వస్తాయి. ఓకే, ఏదో ఒక అంచు అయితే వస్తుంది, అంచు డిజైన్. దానికి అంచు లేకుండా మాత్రం ఏది రాదు. ఇట్లా బండిల్కి వచ్చేదానికి 50 పీసులు గానీ 60 పీసులు గానీ వస్తాయి. ఇట్లా కలర్స్ అంచులు, అన్నిటికీ అంచులు, జరి అంచులే వస్తాయి. చాలా మంది చిన్నపిల్లల లంగా జాకెట్లకి, ఫ్రాకులకి చాలా ఉపయోగపడతాయి. టాప్ లైన్ కుట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పీస్ వచ్చేదానికి 25 రూపాయలు పడుతుంది. 25 రూపాయలు పడుతుంది. 25 ఇంటూ 30 పీసులు ఎన్నన్నా? 50 వస్తాయి. 50. అప్పుడు 25 ఇంటూ 50 అయితే మనకి సెట్ ప్రైస్. అవును, 1250 రూపాయలు. 1250 రూపాయలు. విడిగా అయితే ఇవ్వను, బండిల్ తీసుకోవాలి. బండిల్లో సగం ఇంటి తీసుకుంటాము, అట్లా కూడా నా వల్ల కాదమ్మా. ఎందుకంటే ఇప్పటికే నేను పైన చాలా వరకు పేర్చుకున్నా. ఇట్లా సగం అమ్మేసి సగం పక్కన పడేసి గుర్తు రాక అన్ని మొన్న 2 కుర్రోళ్ళని పెడితే నాకు 2 రోజులకి 4000 రూపాయలు ఖర్చు అయింది. అవన్నీ తీసి పెట్టుకోవడానికి. అదొక చాకిరి. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, కట్ల కట్టి మళ్ళీ అట్టాగే పెట్టారు. మళ్ళీ అక్కడే పెట్టారు. ఏం చేయాలి? అయ్యో, అందుకని చెప్పేసి విడిగా అయితే ఇవ్వనమ్మా, బండిల్ తీసుకోవాలి. నేను నేను ఒక బండిల్ కాదు 4-5 బండిలు తీసుకుంటా అన్న వాళ్ళకి ఇంకో రూపాయి తగ్గించే ఇస్తాను. మంచి మాట అన్న, సూపర్. ఇప్పుడు 25 చెప్పాను అన్న, 3 బండిలు 4 బండిలు తీసుకుంటాను, 20 రూపాయలకే ఇస్తాను. అబ్బా, అది బండిల్ తీసుకున్న వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి. ఓకే, 25 రూపాయలు. 25 రూపాయలు. ఎవరైనా వాళ్ళకి చాలా కన్వీనియంట్. అంతే అంతే. రేటు కూడా రాదు. ప్రతిదానికి ఎక్కడో బుట్ట వస్తానే ఉంటుంది. అవును. సాదాగా అయితే చాలా తక్కువ పీసులు వస్తాయి. ఓకే. సాదా అనేది అసలు రాదు. మాక్సిమం వస్తే 1-2 పీసులే గానీ ఏది రాదు సాదా. అన్ని బుటాలే వస్తాయి. బార్డర్ లేకుండా మాత్రం ఏది రాదు. దానికి జరీ బార్డర్ వస్తానే ఉంటది. ఇది వచ్చేది గద్వాల్ కాటన్. గద్వాల్ కాటన్ విత్ మనకి పట్టు బుట్టా స్టైల్. పట్టు బార్డర్లే వస్తాయి. పట్టు బార్డర్లు వస్తాయి. 25 రూపాయలు. అండ్ మనకి లోపల వచ్చేసరికి 2 మీటర్లు ఉంటుంది. అది సింగిల్ అయినా ఉండొచ్చు, 2 ముక్కలైనా ఉండొచ్చు. గమనించండి. ఇలా మీరు వచ్చేసరికి 50 పీసులు కలిపి ఒక 3-4 సెట్లుగా తీసుకుంటే మీకు అన్న ఇంకా కొద్ది ప్రైస్ తగ్గిస్తారు. 5 రూపాయలు తగ్గించే ఇచ్చా. పక్కా 5 రూపాయలు తగ్గిపోయింది. నాకు వచ్చేది అది అమ్మితే 2 రూపాయలు నేనైనా సరే, ఎందుకంటే ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే. బయట కటింగ్ చేపించాను. అయితే దీనిలో చీరలు మనం పెట్టాలనుకున్నాం గానీ పెద్ద కస్టమర్లు ఉన్నారు రెగ్యులర్ గా. అంటే నాకు ఇప్పుడు కాదు, పాత కస్టమర్లు. ఓకే. తమిళనాడు, కర్ణాటక ఈ 2 ఏరియాలకి మొత్తం వెళ్ళిపోయింది. దగ్గర 3000 చీర. ఈ లంగా ముక్కలు మాత్రం మిగిలిపోయినాయి. అందుకని చెప్పేసి ఇది నాకు నష్టమైనా సరే ఇచ్చేస్తాను. మామూలుగా అయితే నేను నా లెక్క వేసుకుంది అయితే 35 రూపాయలు. అందుకని బండిలు 25 రూపాయలు పెట్టాం. మళ్ళీ ఎక్కువ పెట్టాం అనుకో అంత రేటా అంటారు. అందుకని చెప్పి 25 రూపాయలు. అదే 4-3 బండిలు తీసుకుంటానంటే మాత్రం 20 రూపాయలకే ఇస్తాను. నా దగ్గర స్టాక్ వెళ్ళిపోవాలి. 2000 పీసులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంకో కేరళ కాటన్ ఉంది, కేరళ బుట్టాలు చూపిస్తాం కదా, ఆ బుట్టాల్లో కూడా ఉండేరు ముక్కలు. కేరళ బుట్టాల్లో ముక్కలు వచ్చినాయి. ముక్కలు ఉన్నాయి. సాదాలు వస్తాయి, బార్డర్లు వస్తాయి, బుట్టాలు వస్తాయి, అన్ని కలిపే వస్తాయి. అవి కావాలంటే మాత్రం 15 రూపాయలకే ఇస్తారు. వైట్ బుట్టాలు అంటే ప్రస్తుతానికి గోడంలో ఉండేది. అంటే ఇది పెట్టాం కాబట్టి తక్కువ, అది కూడా స్ట్రైక్ అయింది నాకు. కావాలన్న వాళ్ళకి నేను చూపిస్తాను. అది అయితే 15 రూపాయలు. అవి కూడా మనకి వచ్చేసరికి ఏంటి 2 మీటర్లేనా? 2 మీటర్లే. ఒకటైనా రావచ్చు, 2 అయినా రావచ్చు. సో కొంచెం క్లారిటీగా వినండి, వివరంగా చెప్తాము. కేరళ ముక్కలు అండి మనకి వచ్చేసరికి అందరికి కేరళ కాటన్ అని
చూపిస్తాను కేరళ కదా, బుట్టాలు చూపిస్తాం సేమ్ కదా ఇలాంటివే ఇవి 2 మీటర్ల ముక్కలు వస్తాయి. అది బుట్ట రావచ్చు, సాదా రావచ్చు, జరీ బార్డర్ రావచ్చు, ఏదైనా గానీ అది వచ్చేసరికి కట్టకి 50 పీసులు ఉంటాయి. అదైతే 15 రూపాయలు. అర్థమైందన్న క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూద్దాం. షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి కేరళ బుట్టాలు వచ్చేసినాయండి. మళ్ళీ ఓకే. అది వచ్చేసరికి మనం ప్రింట్ అనుకుంటాము కానీ వీవింగ్ ఇదంతా కూడా ఇట్లా బుట్టాలు వస్తాయి. ఓకే. ఎందుకంటే ఈ ట్రిప్ మనకి వచ్చినాయి అన్ని బుట్టాలు హెవీగా వచ్చినాయి బాగా. అలా వచ్చినప్పుడు మనం ఎక్కువ కస్టమర్ చూపిస్తే వాళ్ళు కొనుక్కుంటారు. ఒక ట్రిప్ ఏంటంటే బుట్టాలు అంటారు, అవి సరిగ్గా రావు. మనం ఏమో బుట్టాలని ఇక్కడ కమిట్ అవుతాం, అక్కడ వచ్చేసరికి ఏంటంటే అదోలా ఉంటాయి. అవి నాకే చూపించబుద్ధి కాదు. అందుకనే అంతకు ముందు 4 వీడియోల ముందు అసలు బుట్టాలు పెట్టా నేను. ఆ తర్వాత ప్రోగ్రామ్ మారిపోయింది. మారిన తర్వాత కంటిన్యూగా పెడుతున్నా కస్టమర్లకి కనపడాలని. అదే మా వీడియో ఫోటో తీసుకునే వాళ్ళు మాత్రం ఎందుకంటే మీకు క్యామ్ 1 సెకండ్ హోల్డ్ అవుతుంది, గమనించండి. అండ్ రిటైల్ వాళ్ళు ముఖ్యంగా ఇలా ఎవరికైనా నచ్చితే ఫొటోస్ అనేది క్లారిటీ తీసుకోండి. ఎవ్రీ డిజైన్ మీద నేను చూపిస్తున్నాను, 1 సెకండ్ అయినా మీకు చూపిస్తున్నాను అది ఏంటనేది. అన్నిటికీ సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కదన్నా, పక్కా ఉంటుంది. ఫోటో తీసుకునే వాళ్ళు కొంచెం క్లారిటీగా తీసి పెడితే మాకు కూడా అర్థమైంది. అది ఆ డిజైన్ అర్థమయ్యేటప్పటికి ఏంటా మేము చుట్టుపీకోవాల్సి వస్తుంది. పెట్టింది అసలు ఎంత బోధరగా ఉందంటే అర్థం కావట్లా డిజైన్ ఏందా అని. తర్వాత జూమ్ చేస్తే గానీ నాకు ఇది ఆ డిజైన్ కదా ఆలోచించి తీసుకోవాల్సి వచ్చింది. ఫోటో తీసి పెట్టాలన్నప్పుడు ఏంటంటే క్లారిటీగా పెట్టేస్తే కొద్ది లాంగ్ లుకింగ్ ఇలా తీయండి, తీసి దీని మీద ఒక టిక్ మార్క్ పెట్టండి, లేకపోతే ఇది ఒక డిజైన్ మీకు నచ్చిన డిజైన్ టిక్ మార్క్ పెట్టండి, అర్థమవుతుంది. నిజంగా జూమ్ చేస్తే అసలు కనుక్కోవాలంటే టఫ్ ఉంటుందండి, గమనించండి. ఎవ్రీ శారీ మీద మనమైతే 1 సెకండ్ అయినా మీకు అలా క్యామ్ అనేది మీకు అలా ఆగుతుంది చూడండి. ఇప్పుడు మీకు ఇట్లా కనపడింది వీడియోలో వస్తున్నాయి కదా 4 డిజైన్లు కనపడతాయి, టక్కున ఆపేసి మీకు స్క్రీన్ షాట్ తీయండి, అంతే డిజైన్ కనిపిస్తాయి. దాని మీద మీకు కావాల్సిన టిక్ కొట్టండి, అంతే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కనిపిస్తానే ఉంటాయి. అవునవును, కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కనిపించిందో అక్కడ వరకు చూసి ఆపేసి స్క్రీన్ షాట్ తీస్తే అన్న ఇన్ని బుట్టా డిజైన్లు అన్న నిజంగా బాగున్నాయి, నిజంగా చాలా చాలా బాగున్నాయి. అసలు ఈ 4 వారాల నుంచి ఏంటంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని డిజైన్లు ఇస్తారని. అది అందుకనే నేనేందంటే ఆర్డర్ వస్తానే ఉంది నాకు, వారం డిజైన్లు మారుతానే ఉంది. అక్కడ ఏంటంటే కుర్రాళ్ళని మనం మెయింటైన్ చేయగలిగితే మనకి ఏమొస్తుంది ఏంటనేది ముందే తెలుస్తుంది. ఏజెంట్ కూడా తెలియదు, మనం ఏజెంట్ కి చెప్తాం ఫలానా కావాలని. వాళ్ళు ఏంటంటే ఆర్డర్ ఫామ్ రాసి వచ్చేస్తారు, ఫలానా షాపు ఫలానా అమౌంట్ ఇచ్చేసారు పంపించేయండి అని. కానీ అక్కడ కుర్రోళ్ళకి తెలుసు ఏ ఐటమ్ పంపించాలని. వాళ్ళ కొద్ది మనం గ్రిప్ లో పెట్టుకోగలిగితే ఐటమ్ అనేది ఏమొస్తుందో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ 4 వారాలు కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ ఎప్పుడైతే అయిపోయిద్దో మళ్ళీ ఆపేస్తా. ఎందుకంటే బుట్టా అనేది ఏంటంటే ఇష్టపడి తీసుకుంటారు. కొంచెం హెవీగా కనిపించింది అనుకోమ్మా, వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉంటుంది చీర బాగుందని. బుట్టాలంటే కొన్ని ఏంటంటే చిన్న బుట్టాలే వస్తాయి. నాకు అందుకే చెప్పాక 4 వారాల క్రితం ముందు అసలు బుట్టాలు పెట్టలేదండి. 4 వారాలు కంటిన్యూ చేస్తున్నా. కావాలనుకో స్క్రీన్ షాట్ తీయండి, ఆర్డర్ పెట్టుకోండి. డైరెక్ట్ గా హోల్సేల్ గా కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్ 2 షాప్ కి వస్తే మీరు ఇంకా డిజైన్లు చూడొచ్చు. ఇవి మనం ప్రైస్ చెప్దామన్నా, కేవలం 300 రూపాయలు. కేవలం 300. ఎప్పుడు ఇచ్చే అంటే ఏంటంటే మనకి తెలుసు, కానీ ఇప్పుడు డిజైన్ పెరిగింది ఏమైనా ప్రైస్ పెరుగుద్ది అనుకుంటారేమో, అదే ప్రైస్ అండి. శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది, 300 రూపాయలు. 300 రూపాయలు సింగిల్ కావాలంటే 350 రూపీస్. ఇది మాత్రం 50 ఎక్స్ట్రా అంటారు, 50 ఎక్స్ట్రా పెట్టబట్టే కొద్దిగా మేము కూడా కవర్ అవుతున్నాం. హోల్సేల్ గా అమ్మితే ఏమొస్తాయేమో మనకి 30 చీరల బండిలు అమ్మితే వస్తే 300 రూపాయలు. అదే నాకు సాయంత్రానికి నమ్ముతా, నాకు ఆ 300 చాలు. కానీ ఒక్క చీర సెలక్షన్ కోసం వస్తారు, ఏమి ఇసుకిస్తారు. అందుకని ఆ 50 రూపాయలు ఎక్స్ట్రా తక్కువ తీసుకుని వెళ్ళిపోయారు. మాకు పెద్ద బాధ అనిపించింది. అన్నా ఇది బాగుందా ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, మామూలుగా టార్చర్ కాదు. అందుకని చెప్పేసి 50 రూపాయలు ఎక్స్ట్రా పెడతాం అమ్మా, ఏమనుకోవద్దు. ఒకవేళ 50 రూపాయలు ఎక్కువ అని మీరు అనుకోవద్దు, మీరు 50 రూపాయలు పెట్టినా కూడా మీకు తక్కువ రేటుకి వచ్చింది. ఎంత బాగున్నాయి అసలు, నిజంగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం ఎప్పుడు చెప్పేదమ్మా నైటీలు వచ్చేసరికి కళ్యాణి నైటీ అంటే పలక మేడ వస్తుంది, 185 రూపాయలు. రౌండ్ మేడ వచ్చేసరికి 200
225 రూపాయలు. అలాగే మదర్ నైటీస్ ఉన్నాయి, మదర్ నైటీలు అయినా 250. వద్దులేమ్మా 250, 225 రూపాయలు. ఎందుకంటే మైండ్ గుర్తు రావట్లా, అవి రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ మీరు సోమవారం ఆర్డర్ పెట్టేటప్పటికి రెడీగా ఉంటాయి. మదర్ నైటీస్ వచ్చేసరికి 225 రూపాయలు, రౌండ్ మేడ అయినా సరే 225 రూపాయలు, ఫుల్ హ్యాండ్స్ నైటీలు వచ్చేసరికి 280 రూపాయలు. ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో ఒక్కో రేటు అలాగే క్లాత్ కూడా మారుతా వస్తాయి. అలాగని చెప్పేసి తీసేసే క్లాత్ ఏం కాదమ్మా, ప్యూర్ కాటన్ వస్తుంది. ఇది పలక మేడ 185 రూపాయలు, 220 రూపాయలది, 225 రూపాయలు రౌండ్ మేడ గానీ 225 మదర్ నైటీ గానీ క్లాత్ మారిపోతుంది. క్లాత్ కాక సంబంధం ఉండదు. ఫుల్ హ్యాండ్స్ వచ్చేదానికి 280, అది వచ్చేదానికి అసలు ఈ క్లాత్ కాక సంబంధం ఉండదు. ఫుల్ షోరూమ్ ఐటమ్ వస్తుంది అది క్లాత్. బయట కొనాలంటే మీకు 400 ఉంటుంది, మేము హోల్సేల్ గా 280కే ఇస్తున్నాం. ఇది ఫుల్ హ్యాండ్స్ అంటే అది కూడా ఒకటి చూద్దాము. ఇది ఓపెన్ చేస్తాను. సైజు గానీ క్వాలిటీ గానీ ఆల్మోస్ట్ 3XL వరకు గ్యారెంటీ అయితే పడుతుంది. 3XL కావాలనుకున్న సైజ్ చేసుకుంటారు సన్నగా ఉన్నోళ్ళు. కానీ హైట్ వచ్చేదానికి పొడుగు లెంత్ మారుతుంది. మామూలు 180 దానికి గానీ 220 దానికి గానీ ఇంత లెంత్ గా రాదు, విశాలము రాదు. వచ్చేదానికి ఫ్రీ సైజ్ అనమాట. ఈ టైప్ వచ్చేది క్లాత్ కి 280 రూపాయలు. అలాగే లంగాలు, అడుగు లంగాలు వచ్చేదానికి 110 రూపాయలు, 95 రూపాయలు. 2 రకాలు ఉంటాయి. 2 వేరియేషన్ లో వచ్చేదానికి లెంత్లు మారుతా వస్తాయి. 195 రూపాయలది కొంచెం లెంత్ తగ్గిద్ది, 110 రూపాయలది కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది. సరే, ఈ వారం ఇదమ్మ కలెక్షన్. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ తో మేము ముందుకు వస్తాను. షూర్ అన్న, థ్యాంక్ యూ.